ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానము చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనలను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి అని రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, అనేక మార్లు ఆయన మనల్ని విడిపించాడు. శత్రువు చేతుల్లో మనం చిక్కినప్పుడు, లేక పాపపు ఊబిలో మనం పడి ఉన్నప్పుడు, అనేక చిక్కుల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో మనం పడి ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, నేను అనేక మార్లు మిమ్మల్ని నేను విడిపించాను. నీ బంధకాల నుంచి నేను విడిపించా కదా, మరి నువ్వెందుకు మరలా అదే బంధకంలో పడిపోతూ ఉన్నావు? నువ్వెందుకు మరలా నీ ఆలోచన ప్రకారంగా ఆలోచిస్తూ ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డ, ఒక మనిషి అసలు ఎందుకు పడిపోతాడు? పడిపోవడానికి కారణం ఏంటి? ఆ చిక్కుల్లో చిక్కుకోవడానికి కారణం ఏంటి? అపవాదిగాడికి చిక్కడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, మనం చేసే ఒక మిస్టేక్ ఏంటంటే, మన ఆలోచన ప్రకారం మనము నడుస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన ఆలోచన ప్రకారం మనం నడుస్తూ ఉంటామో ఖచ్చితంగా మనం పడిపోతూ ఉంటాం. మన ఆలోచన విధానాన్ని సైతానగాడు మారుస్తాడు. ఆలోచనని అప్పటికప్పటికి మారుస్తాడు. వాడు మనసులో ఏదేదో తలంపులు కలుగు చేస్తూ ఉంటాడు. ఎవరైతే వారి యొక్క ఆలోచన ప్రకారంగా నడుస్తూ ఉంటారో వారు ఏదో ఒక రోజు ఖచ్చితంగా పడిపోవడానికి కారణమండి. దేవుడు చెప్తున్నాడు, మీ ఆలోచన అనుసరించి మీరు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మీ ఆలోచన ప్రకారంగా, నీకొచ్చే ఆలోచన ప్రకారంగా నువ్వు అనుసరిస్తూ ఉన్నావు. దేవుని ఆలోచన ప్రకారంగా నువ్వు నడవగలిగితే, దేవుని ఆలోచన ప్రకారము నువ్వు నడవగలిగితే నువ్వు ఎవ్వరికి చెక్కవండి. ఏ ఊబిలో నువ్వు పడవు. ప్రియ దేవుని బిడ్డ, నేడు క్రైస్తవ సమాజంలో జరుగుతున్న పరిస్థితులు ఇవేనండి. ఎవరైతే వారు సొంత ఆలోచన చేస్తూ ఉన్నారో, సొంత జ్ఞానము ఉపయోగిస్తూ ఉన్నారో వారు పడిపోతూ ఉన్నారు. ఆ పై వచనంలో మనం చూసినట్లయితే, వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి, వారి శత్రువుల చేతి కింద అనపబడిరి. మనుషుల ఆలోచన ప్రకారం పెడితే శత్రువుల చేతి కింద అనపబడుతూ ఉంటారండి. శత్రు చేతికి దొరుకుతారు ఖచ్చితంగా. అపవాదిగాడి చేతిలో పడితే వారు నీ జీవితాన్ని పిండి పిప్పి చేస్తూ ఉంటారు. నీకు అర్థం కాదు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అనేక మార్లు నిన్ను నేను విడిపించి ఉన్నాను. అవును కదండి, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిపించాడు కదూ. అనేక మార్లు నీ ప్రయాణంలో దేవుడు సహాయం చేశాడు కదూ. అనేక మార్లు ఇబ్బంది నుంచి దేవుడు నిన్ను బయటికి లాక్కొచ్చాడు కదూ. ఒకసారి ఆలోచన చేద్దామని. అనేక మార్లు ఆయన నిన్ను విడిపించాడు, కానీ నువ్వు మరలా అదే ఊబిలోకి పడిపోతూ ఉన్నావు. నువ్వు పాపపు ఊబిలో ఉంటే, పాప ఊబి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తితే, నీవు తర్వాత మరలా కొంతకాలం జరిగిన తర్వాత నువ్వు అదే ఊబిలో పడిపోతూ ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చెయ్యి. ఎందుకు ఇలా సాగిపోతూ ఉన్నావు? కారణం ఏంటి తెలుసా? నీ ఆలోచన ఎప్పుడైతే నువ్వు జరిగిస్తావో, నువ్వు ఒకటే చేయాలి ప్రార్థన, ప్రభువా నా జీవితము నా ఆలోచన ప్రకారంగా జరగకూడదు, నా పట్ల నీ చిత్తము జరిగించు, నీ ఉద్దేశం జరిగించు ప్రభువా, నీ ప్రణాళిక జరిగించు ప్రభువా. నువ్వు సమస్తము ఆయన మీద ఎప్పుడైతే వేస్తావో నీ మీద దేవుడు ఏలుబడి చేస్తాడండి. నువ్వు మరలా పడిపోవు. ఎందుకంటే నువ్వు దేవుని మీద నువ్వు ఆధారపడి ఉన్నావు కాబట్టి నువ్వు దేవుని మార్గంలో ఉంటావు. నీ సొంత ఆలోచనలు నువ్వు నడుచుకుంటే ఖచ్చితంగా పడిపోతావు. ఈ ఉదయకాల సమయంలో ఆయన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటో తెలుసా? అనేక మార్లు నిన్ను నేను విడిపించి ఉన్నాను. అవును కదూ? నీవు చెప్పగలుగుతావా దేవుడు నన్ను విడిపించాడు అని? ఒకసారి ఆలోచన చేద్దామండి.
ఒకసారి కాదు, రెండోసారి కాదు, ఎన్నో మార్లు ఆయన మనల్ని విడిపించాడు. ఎన్నో మార్లు ఆయన మనల్ని విడిపించాడు. ఎందుకు తెలుసా? నీవు ఆ మార్గంలో నడవకూడదని, సైతానికి నువ్వు చిక్కకూడదని ఆయన విడిపించాడు. నువ్వు మరలా పోయి వాడి వలలోనే పడుతున్నావు, మరలా వాడి ఆలోచన చేస్తూ ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఆయన జ్ఞాపకం చేస్తున్న మాట, ఇదిగో నీ ఆలోచన ప్రకారంగా నువ్వు వెళ్ళకూడదు. ఏది తోస్తే అది చేయకూడదు. మనసుకు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన ప్రకారం వెళ్ళకూడదు. మొదటిగా ప్రార్థన చేయి, ప్రభువా నాకు ఈ ఆలోచన వస్తుంది, మరి దీని పట్ల మరి నీ చిత్తం ఏంటి, మరి ఇలా చేయమంటావు వద్దా అని ప్రతిదీ కూడా దేవుని దగ్గర నువ్వు అడిగి ప్రార్థన చేసి ఆయన సెలవు పొందుకున్న తర్వాత నువ్వు ఆ ఆలోచన ప్రకారం చేయగలిగితే ముందుకు వెళ్తా, కానీ నీ సొంత నిర్ణయం ప్రకారం నువ్వు వెళితే ముందుకు పోలేవు. అపవాదిగాడు కొన్ని సార్లు వాడు ఎరవేస్తూ ఉంటాడండి, ఆశ చూపుతూ ఉంటాడు. వాడు ఆశ కలిగించి ఆ ఆశలో వాడు ఏం చేస్తాడంటే మనల్ని కృంగదీస్తూ ఉంటాడు. అరే నేను ఇలా అనుకున్నానే, ఇలా జరిగిద్ది అనుకున్నానే, కానీ అలా జరగలేదే, అనవసరంగా నష్టపోయాను, ఈ పని నేను చేయకుండా ఉండవలసింది, ఈ ఆలోచన నాకు రాకుండా ఉండవలసింది అని నష్టపోయిన తర్వాత ఆలోచన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, నీ ఆలోచన ప్రకారము నువ్వు వెళ్ళకూడదు, నీ ఆలోచన ప్రకారం నువ్వు చేయకూడదు. దేవుని ఆలోచన ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా నువ్వు జరిగించాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతోనే జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనము ఈ మాటలు విని మన ఆలోచన ప్రకారంగా మనము ముందుకు పోకుండా దేవుని ఆలోచన ప్రకారం మనం ముందుకు వెళ్ళాలని ప్రభువు పేరట మనం చేస్తూ ఉన్నాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలోనైనా మనుషులు ఆలోచన ప్రకారంగా వెళ్ళి అయాతని అపవాదిగాడికి చిక్కుకొని ప్రభువా వారి వలలోనైనా అనేకులు పడుతూ ఉన్నారని మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుని బట్టి స్తోత్రము నాయన. అవును ప్రభువా, నేడు క్రైస్తవ సమాజంలో అనేకులు ప్రభువా ఈ రీతిగా పడిపోతూ ఉన్నారు నాయన. కారణం ఏంటంటే వారి వారి ఆలోచన ప్రకారంగా వెళ్తూ ఉన్నారు ప్రభువా. తండ్రి నాయన, మా సొంత ఆలోచన కాకుండా ప్రభు మీ ఆలోచన మీద ప్రభు నాయన అయాతని అది మేము చేయాలా వద్దు అనేది మీ దగ్గర మేము ప్రార్థన చేసి ప్రభువా, అయా ప్రార్థన ద్వారా మేము ముందుకెళ్ళే అయా కృపను మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరి హృదయంలో మీ మాటలు మీరు ముద్రించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. సహాయము చేయనయ్యా. ఈ దినమంతా వారి కుటుంబాలకి మీ కాపుదల, మీ కంచె వేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.